విశాఖలోని ప్రభుత్వ ఐ హాస్పిటల్లో పిల్లల కోసం ప్రత్యేకమైన ఓపీ ఇన్ పేషెంట్ సేవలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిల్లల కోసం ప్రత్యేకమైన విభాగాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ బాలల హక్కుల కమిషన్ సభ్యుడు గొండు సీతారాం, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి మీనాక్షి కలిసి ఆసుపత్రికి వచ్చే చిన్నారుల కోసం కొత్త ఓపీ చీటీల గదిని 6 పడకల వార్డును ప్రారంభించారు. పిల్లల్లో వచ్చే దృష్టి లోపాన్ని ఆదిలోనే గుర్తించి తగిన చికిత్స అందించేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని వారు తెలిపారు. థ్యాంక్ యూ. అంటే ఇది సపరేట్గా సరే అండి. ఓకే ఒకసారి రాదు అమ్మా, ఒక్కసారి అయిపోయింది అక్కడని అయిపోయినట్టేనా మీరే కట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ బాలల హక్కులు వారి సంక్షేమంలో భాగంగా ఇటీవల 26 జిల్లాల్లో ఆయా సంబంధిత ప్రధాన హాస్పిటల్ జిల్లా ఆసుపత్రులన్నీ సందర్శించి ఏవైనా అవ్వచ్చు, కళ్ళాసుపత్రి కావచ్చు, సంబంధిత కన్ను ముక్కు చెవి కూడా అవ్వచ్చు, అలాగే ఏవైతే ఉన్నాయో సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నటువంటి మెంటల్ హాస్పిటల్ కావచ్చు, ఏ ఆసుపత్రి అయినప్పుడు కూడా పిల్లల తాలూకు హక్కుల్లో భాగంగా వాళ్ళ సంక్షేమంలో భాగంగా ప్రత్యేకంగా బెడ్లు ఏర్పాటు చేయాలని పిల్లల గురించి, అలాగే ప్రత్యేకంగా ఓపీ చీట్లు రాసే తాలూకు విభాగాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే ఓపీకి అనుగుణంగా అక్కడ ఎవరైతే వైద్యులు ఉంటారో వాళ్ళు కూడా ప్రత్యేకంగా వైద్యపరంగా క్యాబిన్ ఏర్పాటు చేస్తూ వైద్యులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి గత నెల సూపరింటెండెంట్ గారికి చైల్డ్ రైట్స్ కమిషన్ తరపు నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా 1 మంత్, ఎందుకంటే సెలవులు గట్ట వచ్చున్నాయి కాబట్టి పండగ ముందే వాళ్ళు ప్రారంభిస్తామన్నారు. కొంతమంది సిబ్బంది గట్ట వాళ్ళందరూ సెలవుల్లో ఉండడం వల్ల పండగ పోయిన తర్వాత అని చెప్పి అన్నారు. ఈ రోజు నుంచి ఉత్తరాంధ్ర ప్రధానిగా ఏదైతే కేజీహెచ్ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందో కళ్ళాసుపత్రి కూడా అదే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్న ఈ తరుణంలో ప్రత్యేకంగా 6 బెడ్లు ఏర్పాటు చేశారు చైల్డ్ రైట్స్ కమిషన్ ఆదేశాల మేరకు. అలాగే చైల్డ్ రైట్స్ కమిషన్ ఆ తాలూకా ఆశయం మేరకు, అలాగే సూచనల మేరకు కూడా ప్రత్యేక ఓపీతో పాటు ప్రత్యేకంగా ఓపీ కేంద్రాన్ని పరిశీలించే డాక్టర్ల తాలూకా క్యాబిన్ కూడా ఈరోజు ఓపెన్ జరిగింది. ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తాలూకా ఘనకార్యం అయితే కాదు, కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి పిల్లల తాలూకా హక్కుల తాలూకా పర్యవేక్షణ అని చెప్పి మేమైతే అంటున్నాం. వాళ్ళ హక్కుల విజయంగా అయితే మేమైతే భావిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయం కూడా మేము ఆసుపత్రి యాజమాన్యానికి కూడా మళ్ళీ మేము టూకీగా చెప్తున్నాం. భవిష్యత్తులో కూడా ఏవైతే బెడ్స్ ఉన్నాయో, ఏదైతే ఓపీ విభాగం ఉందో, ఏదైతే మళ్ళీ ఓపీ విభాగం నుంచి చీట్లు ఎవరైతే రాస్తున్నారో పిల్లలు ఎవరైనా కానీ ఆ రోజు కానీ సంఖ్యకి ఏమైనా తక్కువగా ఉన్నట్లయితే మాత్రం ఇతరులకు ఉపయోగించడం తప్పించి అవి మిగతా ఉన్న వాళ్ళకి ఎవరికి ఉపయోగించొద్దని చెప్పి మరొకసారి అధికారులు కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఆసుపత్రికి వచ్చే నేత్ర వైద్య దాంతో సంబంధిత ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా 100కి 100 రూపాయలు వాళ్ళ హక్కుల్లో భాగంగా వాళ్ళు కాంక్షించే విధంగా వాళ్ళ తాలూకు సంక్షేమంలో భాగంగా ఇక్కడ మాత్రం న్యాయం చేయాలని చెప్పేసి మళ్ళీ చైల్డ్ రైట్స్ కమిషన్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మాకు డిసెంబర్ నెలలో గొండు సీతారాం గారు చైల్డ్ వెల్ఫేర్ స్టేట్ మెంబర్ వాళ్ళు లాస్ట్ మంత్ వచ్చి ఇక్కడ మీటింగ్ అది కండక్ట్ చేశారు. అప్పుడు మాకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఇక్కడ పిల్లల ఓపీ ఇవన్నిటికీ సపరేట్గా వాళ్ళకి ఒక ఓపీ ఏర్పాటు చేయాలని, డాక్టర్స్ కూడా ఓపీ టికెట్లు ఇష్యూ దగ్గర కానీ వార్డులో వాళ్ళకి ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ బెడ్స్ ఏర్పాటు చేయమని ఆదేశించారు. మేము అవన్నీ కూడా వాళ్ళ సూచనల మేరకు అన్నీ
ఏర్పాటు చేసి ఈవేళ అధికారికంగా ఈవేళ ఓపెనింగ్ అన్నది చేయడం జరిగింది. వాళ్ళ మామూలుగానే ఇదివరకు ఎప్పుడు కూడా పిల్లలకి మిగిలిన వాళ్ళతో కలిసి పేరెంట్స్తో సాధారణంగా పేరెంట్స్ తీసుకొస్తారు, వాళ్ళు చెక్ చేయించుకుంటూ ఉంటారు. కానీ పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు సెపరేట్గా వాళ్ళకంటూ ఓపీ వార్డు ఉన్నాయి కాబట్టి ఇంకా బాగా వాళ్ళకి సర్వీస్ చేయడానికి సెపరేట్గా ఒక డాక్టర్ని ఒక క్యాబిన్ ఏర్పాటు చేసాం. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఆ ఫెసిలిటీస్ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. వాళ్ళ ఆపరేషన్స్ అవి కూడా ఇక్కడ చేయడానికి మాకు సిబ్బంది ఉన్నారు. వాళ్ళకి అవసరమైన పుట్టుకతో వచ్చే క్యాట్రాక్ట్లు ఇలాంటి వాటికి ఆపరేషన్స్ ఇక్కడ చేయడానికి మాకు లేటెస్ట్ ఫ్యాకో అవన్నీ ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి. డాక్టర్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి ఏవైనా సర్జరీస్ కూడా మేము అండర్టేక్ చేయడానికి అవుతుంది. వాళ్ళకి అది ఆరోగ్యశ్రీలో కూడా కవరింగ్ ఉన్నది. కాబట్టి అలాంటి పిల్లలు పేరెంట్స్ వాటిని ఆ సర్వీసెస్ ఉపయోగించుకుంటే బాగుంటుంది.